గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లభించడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. వరద ప్రభావిత పంచాయతీలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి 400 పంచాయతీలకు వ్యక్తిగత విరాళం ప్రకటించారు. దీంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 20 పంచాయతీలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా ముమ్మిడివరం టీటీఆర్ కళ్యాణ మండపంలో జనసేన నాయకులు గోదసి పుండరీష్ అధ్యక్షతన జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా పంచాయతీల సర్పంచులకు సోమవారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను కష్టపడి సంపాదించిన కష్టార్జితాన్ని పంచాయతీలకు అందించిన మంత్రి ఇప్పటి వరకు ఎవరూ లేరన్నారు. అలాగే మృతి చెంది కౌలు రైతులకు కూడా పవన్ కళ్యాణ్ గతంలో తన సొంత నిధులు కోట్ల రూపాయల విరాళం అందించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో దాతృత్వ స్వభావంతో గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు వరదల వల్ల ఏదైతే పంచాయతీలు ఇబ్బంది పడుతున్నారో ఆ పంచాయతీలకి మన రాష్ట్రంలో 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున మరి చెక్కులు ఇవాళ పంపిణీ చేయడం చాలా శుభసూచకం. మరి ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేయలేదు. చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సొంతంగా కూడా సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం ఇవ్వడం, అదే కాకుండా మెగా ఫ్యామిలీని సుమారుగా ఏదైతే ₹9 కోట్ల ఈ రాష్ట్రానికి వరదల్లో కానీ మరి వర్షాల కారణంగా ఇబ్బంది పడిన పంచాయతీలకు కానీ మన విజయవాడలో వచ్చిన విపత్తుకు కానీ మరి ఎంతో పెద్ద మనసుతో ఇంత ఆర్థిక సాయం చేసినందుకు మన నియోజకవర్గం అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరి ఈరోజు మరి అదే కాకుండా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆయన గత 3 నెలలుగా మంత్రిగా అయిన తర్వాత మరి ఎన్నో మార్పులు తెచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలో